హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానీతు ఛానల్. ఇలా వీడియో చేసి చాలా అయిపోయింది. సరే, ఆ విషయం పక్కన వదిలిపెడితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది చంద్రకాంత్ ఆత్మహత్య ఇష్యూ. కార్తీక దీపంలో బంటుగా యాక్ట్ చేస్తున్న చంద్రకాంత్ అనే వ్యక్తి రీసెంట్గా ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకుంది ఎందుకు అంటే, తనతో పాటు కారులో ప్రయాణిస్తున్న తన కో యాక్టర్ పవిత్ర జయరాం ఆ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన చెప్తున్న కథనం ప్రకారం తనకేం దెబ్బలు తగలలేదు. నేను రక్తపు మడుగులో ఉండడం చూసి తను ఒక్కసారిగా చలించిపోయింది, తన హార్ట్ ఫెయిల్ అయిపోయింది, అందుకే తను చనిపోయింది అని చెప్పి నా పవి అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చారు. వరుసగా 2-3 రోజులు ఏకధాటిగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తర్వాత తన రూములో ఆత్మహత్య చేసుకొని శవమైతే వెళ్ళారు. దీని వెనుక ఉన్న అసలు కోణాలు ఏంటి అని పరిశీలిస్తే, ఆవిడ పెళ్లి చేసుకొని భర్తని వదిలేసి 2 పిల్లలతో ఉంటున్న వ్యక్తి. అలానే ఇతను ఈవిడ పరిచయం అయిన తర్వాత భార్యని 2 పిల్లల్ని వదిలేసి ఈవిడతో సహజీవనం కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే వీళ్ళిద్దరూ బాగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు. భార్య అంటే బంటుగా యాక్ట్ చేస్తున్న వ్యక్తి భార్య సహనంతో ఓర్పుతో ఎప్పటికైనా మారకపోతాడా అని వేచి చూస్తూ ఉంది. కానీ ఈ యాక్సిడెంట్తో ఇప్పుడైనా నాకు మంచి రోజులు వచ్చాయేమో అని తను అనుకుందో లేదో తెలియదు, కానీ మన ఊహ అనుకుందేమో. కానీ ఇతను శవంగా మారిపోవడంతో నా బతుకుని అన్యాయం చేశాడు, నా పిల్లలకి నేనేం చెప్పాలి, ఆవిడ లేకపోతే ఏమైంది, నా పవి అంటున్నాడు. మరి నేనేంటి, నేను ఇంత ఓర్పుగా సహనంగా ఎదురు చూసినా కానీ నా ఆశలు అడియాసలే అయిపోయాయి అని వాపోతుంది. ఇక్కడ ఈ వీడియో నేనెందుకు చేస్తున్నాను అంటే, అసలు ఎంతటి కష్టం వచ్చినా ఆత్మహత్య అనేది శరణ్యం కాదు. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు. చచ్చి ఏం సాధిస్తాము? ఇప్పుడు ఈయన చనిపోవడం వల్ల అప్పటిదాకా పవిత్ర అయ్యో చనిపోయిందా, మంచి యాక్టరు, చాలా ఇండస్ట్రీ ఒక మంచి యాక్టర్ని మిస్ అయ్యింది అని అనుకున్న వాళ్ళు కూడా ఇతను చనిపోవడంతో, వాళ్ళ సహజీవనం బయటకు రావడంతో, అతని భార్య శిల్ప ఆవేదన అందరూ వినడంతో ఇప్పుడు ఆవిడ మీద కూడా అసలు ఆడది అయి ఉండి అలా చేయడం కరెక్టేనా అని కామెంట్ల వర్షం వస్తుందన్నమాట. వాళ్ళిద్దరికీ తగిన శాస్తి జరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు. అనవసరంగా ఈయన తన ప్రాణం త్యాగం చేసి ఆవిడని కూడా బ్యాట్ చేశాడు. నిజంగా ఆవిడంటే అంత ఇష్టం ఉన్న వ్యక్తి అయితే తన పేరు మీద ఒక ట్రస్టో ఏదో ఏర్పాటు చేసి తన ప్రేమని తను చూపించుకోవాల్సింది. ఇప్పుడు అనవసరంగా చనిపోయి తన భార్యది ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు, అలాగే తన తల్లిదండ్రులకి కూడా అగమ్య గోచరంగా చేశాడు. ఎంతో చనిపోయి కూడా తిట్టించుకుంటున్నాడు, నీచుడు అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అసలు చలించిపోయి అసలు ఇలాంటి మనుషులు ఉంటారా, భార్యని పిల్లల్ని వదిలేసి ఇలా సహజీవనం చేస్తారా అని పవిత్ర జయరాం మీద కూడా తన ఆత్మహత్య అనేది ప్రభావం చూపించింది. ఆవిడని కూడా అందరూ కలిపి తిడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పేదైతే ఒకటే, ఇప్పుడున్న సమస్య ఇంకాసేపటికి పోతుంది. అందుకే తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. జై హింద్.